కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ కాసేపట్లో గాంధీ భవన్లో సమావేశం కానుంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే పీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, కమిటీ సభ్యులు పాల్గొంటారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గాంధీ భవన్లో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంగా ఉన్నది. అదేవిధంగా ఆ తర్వాత అడ్వైజరీ కమిటీ సమావేశంగా ఉన్నది. వరుసగా జరిగే ఈ కార్యక్రమాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, అదేవిధంగా ఈ కమిటీలలో సభ్యులంతా కూడా పాల్గొంటారు. ఈ సమావేశాలలో ప్రధానంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ప్రధానంగా 4 అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉండదని చెప్పి పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. అందులో ఒకటి కులగణన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ, అదేవిధంగా రాబో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించాల్సిన వ్యూహాలపైన చర్చించే అవకాశం ఉండాలి. ఎన్నికలు త్వరలో జరిగే అవకాశాలు ఉన్నాయి. నిన్న హైకోర్టులో ఇప్పటికే వాదనలు జరిగాయి. దానికి సంబంధించిన తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది. ప్రభుత్వం రెండు నెలలు కావాలని ఎన్నికల కమిషన్ కోర్టుకు నివేదించింది. అంటే కనీసం 2 నెలలు అయిపోతాయి. 2 నెలలు అయితే సమయం బట్టే అవకాశం ఉంది. ఈ 2 నెలల్లో పార్టీని క్షేత్రస్థాయిలో ఏ విధంగా బలోపేతం చేయాలా, ఏ విధంగా ముందుకెళ్లాలా, ఎక్కువ సీట్లు సాధించేదానికి ఎలాంటి వ్యూహాలతో ముందుకు పోవాలని చెప్పే అంశం పైన ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించే అవకాశం ఉండదు. అదేవిధంగా రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి భారీ ఎత్తున అమలు అవుతున్నప్పటికీ, పథకాలు అవుతున్నప్పటికీ కూడా అవన్నీ క్షేత్రస్థాయికి సరిగా సక్రమంగా చేరడం లేదన్న భావన ప్రభుత్వంలో ఉన్నది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో గడప గడపకు ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేరాలంటే కూడా పార్టీ పరంగా పార్టీ సహకారం అయితే పూర్తి స్థాయిలో అవసరమని చెప్పి భావిస్తుంది. అందుకు సంబంధించి కూడా ఈవేళ సుదీర్ఘంగా ఆ అంశాలపైన చర్చకు వచ్చే అవకాశం ఉండదు. మండల స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, అదేవిధంగా జిల్లా స్థాయిలో కానీ, అన్నిటి స్థాయిల్లో ఆయా నాయకులు ఈ ప్రభుత్వ పథకాల మీద ఏ విధంగా ముందుకెళ్లాలి, వాళ్ళు చేయాల్సిన పనులేంటి విస్తృతంగా ప్రచారం చేసి గడప గడపకు తీసుకెళ్లినప్పుడే రేపు రాబో పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. లేనట్లయితే ఇబ్బందికరంగా ఉంటుందనే ఆందోళన అయితే ఉన్నది. ఇప్పటికీ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు గడిచిన సంవత్సరంన్నర కాలంలో దాదాపు 10ల సంఖ్యలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ కూడా అవి పూర్తి స్థాయిలో గడప గడపకు చేరలేదు, ప్రజల దరికి చేరలేదన్న ఒక భావన ఉన్నది. ఈ భావన నుంచి కూడా బయటపడేదానికి పార్టీ పరంగా కావాల్సిన సహకారం తీసుకునేదానికి ఈవేళ చర్చించనున్నారు. ఈ అంశాల మీద చర్చించిన తర్వాత రాష్ట్రంలో పలు నియోజకవర్గాలలో ఉన్న నాయకుల మధ్య ఉన్న విభేదాల గురించి కూడా చర్చించే అవకాశం అనేది. మనకున్న సమాచారం మేరకు దాదాపు రాష్ట్రంలో 42-43 అసెంబ్లీ నియోజకవర్గాలలో నాయకుల మధ్య విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా సమస్య పోనట్లయితే కూడా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు ముందుకు పోయే అవకాశం లేదు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా సత్తా సాటే అవకాశం కూడా అంతకంటే లేదని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే పార్టీలో అంతర్గతంగా ఉన్న ఈ కుమ్ములాటలకు సంబంధించి కానీ, అంతర్గత విభేదాలకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో చర్చలు జరిగి ఏ జిల్లాకు ఆ జిల్లా, ఉమ్మడి జిల్లాల వారిగా అయినా కానీ ఆయా అంతర్గత విభేదాలను పూర్తిగా సమసిపోయేటట్టుగా చేస్తే కానీ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అయ్యే అవకాశం లేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చ వచ్చే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో మన పరకాలకు సంబంధించి కొండా మురళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపినాయి. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు అందరూ కూడా ఏకమయ్యి కొండా మురళి వ్యాఖ్యల మీద తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో పాటు ఆయనకు సంబంధించి ఆయన ఇటీవల కాలంలో ఎక్కడెక్కడ ఏమేమి వ్యాఖ్యలు చేశాడు, ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, ప్రతి నియోజకవర్గంలో ఆయన జోక్యం ఉంటుందని చెప్పి ఒక ఆరోపణ చేస్తూ పూర్తి ఆధారాలతో 5 పేజీలకు సంబంధించిన లేఖను ఇప్పటికే మీనాక్షి నటరాజన్కు అందజేశారు. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరొకవైపు ఇదే అంశం పైన మీనాక్షి నటరాజన్ కొద్దిసేపటి కిందట క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవితో కూడా సమావేశమయ్యారు. ఈ వరంగల్కు సంబంధించిన పంచాయతీ అది తారాస్థాయికి చేరిన దానివల్ల దాన్ని ఏ విధంగా పరిష్కరించాలా అనే దాని మీద చర్చ జరుగుతోంది. దీన్ని సున్నితమైన సమస్య కాబట్టి ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నది అట్లా పార్టీ పరంగా చర్చ జరుగుతోంది. అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా కొండా మురళి కానీ, లేకుంటే కొండా సురేఖ కానీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు కానీ, వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు వల్ల పార్టీకి
తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య చాలా సున్నితమైంది కాబట్టి దీన్ని ఏ విధంగా పరిష్కరిస్తారనేది వేచి చూడాల్సి ఉంది. అదేవిధంగా అటు ఖైరతాబాద్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్లోని ఒక 6-7 నియోజకవర్గాలు, అదేవిధంగా మిగిలిన ఉమ్మడి జిల్లాల వారిగా తీసుకుంటే మొత్తం 34-35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉన్నది. దీని అంతా కూడా సమస్యగా కూడా చర్చించి ముందుకు పోవాల్సి ఉంది. ఇప్పటికే 1.5 కాలమైనప్పటికి కూడా రాష్ట్రంలో పార్టీ పరంగా పార్టీ నాయకుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను సమస్యగా చేయడంలో పార్టీ విఫలమైందన్న ఒక ఆందోళన కూడా పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఏ విధంగా ముందుకు పోవాలన్నది కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. మరొక వైపు ఏదైతే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చారో ఆ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. అక్కడ కాంగ్రెస్ నాయకులకు కానీ కాంగ్రెస్ శ్రేణులకు కానీ ఎలాంటి పనులు జరగడం లేదు, పూర్తిగా బీఆర్ఎస్ వాళ్ళకే జరుగుతున్నాయని చెప్పి ఆందోళన ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు పిసిసి అధ్యక్షుడు కూడా పలు ఫిర్యాదులు అందినాయి. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉన్నది. ఓవర్ టు స్టూడియో.